బాపట్ల జిల్లా వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో మెగా డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మెగా డిఎస్సి 2025 ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ కేవలం నియామకం మాత్రమే కాదని విద్యారంగ పునరుజ్జీవనానికి నాంది అని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యారంగాన్ని బలోపేతం చేయాలనే దృష్టితో మెగా డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు వయసు సడలింపులు ఇచ్చే ప్రతి వర్గం యువతకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అధికారంలో వచ్చిన వెంటనే మొట్టమొదటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు ఈ మెగా డిఎస్సి మీద పెట్టారు. ఈ డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉపాధ్యాయులు ఎంపిక చేయడం అనేది, ఈ డిఎస్సి అనేది ఎవరు ఎందుకు చెప్పినా తెలుగుదేశం పార్టీకి ఒక పేటెంట్ రైట్ గా చెప్పుకుంటాం. ఇది మొదలైతే ఈ డిఎస్సి అనేది మొదలుపెట్టేదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం.